మీరు కొత్త కార్ని కొందామనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే కార్ ప్రైసెస్ అనేవి తగ్గడానికి ఛాన్స్ ఉంది అతి త్వరలో. ఎందుకంటే ప్రభుత్వం కార్స్ మీద జిఎస్టీని తగ్గించాలని చూస్తుంది. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనం కనుక చిన్న కార్ ని కొంటున్నట్లయితే దాని మీద 29% ట్యాక్స్ అన్నది పడుతుంది. ఈ 29 లో 28% జిఎస్టీ, 1% సెజ్ అనమాట. టోటల్ గా 29% అవుతుంది. అది కాస్త ఫ్యూచర్ లో ఫ్లాట్ 18% కి తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇలా జిఎస్టీ తగ్గిందనుకోండి, ఎక్స్ షోరూమ్ ధర తగ్గుతుంది. ఎక్స్ షోరూమ్ ధర తగ్గితే ఆన్ రోడ్ ధర కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అదే విధంగా మిడ్ సైజ్ కార్స్ వీటికి ప్రెసెంట్ ట్యాక్స్ అన్నది 43% పడుతుంది. అందులో 28% జిఎస్టీ ప్లస్ 15% సెజ్ అనమాట. సో టోటల్ గా 43. అది కాస్త ఫ్యూచర్ లో ఫ్లాట్ 40% కి తగ్గడానికి ఛాన్స్ ఉంది. అండ్ పెద్ద కార్స్ అంటే పెద్ద పెద్ద ఎస్యూవీస్ కి టోటల్ గా ట్యాక్స్ అన్నది 50% వరకు పడుతుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ లెంత్ అండ్ ఇంజిన్ కెపాసిటీ. అర్థమైందండి? అంటే ఈ 50% లో 28% జిఎస్టీ అండ్ 22% వరకు సెజ్. అది కాస్త ఫ్లాట్ 40% కి తగ్గుతుంది. 50 నుంచి 40 కి తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో ఆటోమేటిక్ గా కార్ ఆన్ రోడ్ ధరలు తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇది నిజంగా జరిగితే ఎవరైతే కార్ ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఎవరైతే కార్స్ ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇది నా పర్సనల్ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.